చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. ఈ క్వశ్చన్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ముందర రెగ్యులర్ మెథడ్లో చెప్తాను, తర్వాత షార్ట్ కట్ అలాగే చెప్తాను. మనం రెగ్యులర్గా అయితే ఏం చేస్తామండి, ఇలాంటి ఫార్ములాస్ ఇచ్చినప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్స్ ఇచ్చాడు కాబట్టి మనకి ఎక్స్ ప్లస్ 1/x ఫైండ్ చేయమంటాడు కాబట్టి మనం ఫార్ములా అంటే ఈ డైరెక్ట్ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకోవడానికి బోత్ సైడ్స్ యాడ్ చేస్తాం, లేకపోతే సబ్ట్రాక్ట్ చేస్తాం, అలాగే చేస్తాం ఫస్ట్. సో నేను ఇక్కడ x² + 1/x² = 167 అని ఇచ్చాడు కాబట్టి నేను బోత్ సైడ్స్ కూడా a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో కన్వర్ట్ చేసుకోవడం కోసం +2x × 1/x యాడ్ చేసి ఇక్కడ యువతల సైడ్ బోత్ సైడ్స్ యాడ్ చేస్తానండి. అంటే అప్పుడు ఏమవుతుంది, x² + 1/x² + 2 × x + 1/x కదా, దెన్ 167 + 2 × x × 1/x కదా, బోత్ సైడ్స్ యాడ్ చేశానండి. నేను ఇక్కడ ఏం చేయాలంటే ఇది ఇప్పుడు a + b హోల్ స్క్వేర్ ఫార్ములా కన్వర్ట్ అయిపోయింది కదా, సో a ప్లస్లో x ఉంది, b ప్లస్లో 1/x ఉంది హోల్ స్క్వేర్, దెన్ 167 ప్లస్ x క్యాన్సిల్ అయితే 2 కదా ఉండేది, ఇక్కడ 167 + 2 169 అవుతుంది. దెన్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ తీసేస్తే రూట్ వచ్చేస్తుంది కదా, సో x + 1/x = √69 169 అంటే 113 కదా మన ఆన్సర్. దీన్ని బట్టి ఆన్సర్ మనకి ఏమవుతుందంటే 13 అవుతుంది. ఇలా కాకుండా మీరు ఎగ్జామ్లో ఇంత ప్రాసెస్ చేయకుండా ఇచ్చిన సమ్ ఇంత చేయాలంటే మీకు టైం సరిపోతుంది కదా, సో లేదంటే జస్ట్ మీకు ఇక్కడ x + 1/x అని ఫైండ్ చేయమన్నప్పుడు ఇచ్చిన ఈక్వేషన్కి +2 చేయండి. అదే మీకు ఇక్కడ x - 1/x ఇచ్చాడంటే -2 చేయండి అంతే. ఇక్కడ x + 1/x ఇచ్చాడు కాబట్టి +2 చేస్తాం అంటే 169 వస్తుంది, స్క్వేర్ రూట్ దానికి 13 వస్తుంది, డైరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. అది ఇక్కడ మీకు x - 1/x ఇచ్చాడంటే 167 - 2 చేస్తారు, 165 వస్తుంది, దానికి స్క్వేర్ రూట్ కట్టలేం కాబట్టి అప్రాక్సిమేట్ వాల్యూ వేస్తారు, అయితే ఆప్షన్స్లో ఆ వాల్యూ ఉంటే వేస్తారు, ఇదే ఆన్సర్ అవుతుంది. దీనికి ఇదేనండి షార్ట్ కట్ ట్రిక్. స్క్రీన్ మీద కనిపిస్తున్న సమ్కి మీరు సొల్యూషన్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇలాంటి ట్రిక్స్ కోసం ఇప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.